హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గుబియ్యంతో వడలు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. చూసారా, ఇలా ఎంత చక్కగా వచ్చాయో. వీటిని ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన వీడియో. చూసారా, సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యంలోకి వాటర్ వేసుకొని మంచిగా కడుక్కుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా కడుక్కొని నీళ్ళు పడేసి వేరే నీళ్ళు తీసుకుందాం. వేరే నీళ్ళు తీసుకొని మన చూపుడు వేల్లో ఫస్ట్ను ఒక లైన్ ఉంటుంది కదా, ఇలా పెడితే ఆ లైన్ మునగాలి, అంతవరకు వాటర్ తీసుకోవాలి. చూసారా, చూడు, అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. రాత్రంతా నానబెట్టి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలానే చక్కగా నానిపోతాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా వాచ్ చేయండి. వాచ్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఎంత మెత్తగా అయ్యాయో. ఇంత మంచిగా నానాలి. నేను చెప్పినట్లు నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు మనము వేరుశనగలు తీసుకున్నాను. వేరుశనగలు బంగాళాదుంప ఉడికించి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను పొడి పొడిగా. ఉప్పు పొడి పొడిగానే కట్ చేసుకోవాలి. ఉప్పు పిల్లలు ఉన్నారంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వేరుశనగలు వేయించుకుందాం. మంచిగా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. చూసారా, అవి వేగుతూ ఉంటాయి కదా, ఆ లోపల మనం ఈ బంగాళాదుంపకి తొక్క తీసి పెట్టుకుందాం. మంచిగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్, మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు. మనం పరాటాకి ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ అయితే చాలు. చూడండి, జార్లో తీసుకున్నాను కదా, పౌడర్ చేసుకుందాం. ఇలా స్మాష్ చూడండి, ఎంత పౌడర్గా కుక్ అయ్యాయో. ఇలానే ఉంటే బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకొని, సరిపడినంత ఉప్పు వేసుకొని, ఓసారి మీరు కలుపుకునేటప్పుడు టేస్ట్ చూడండి. మీకు ఏమన్నా ఉప్పు తక్కువ అనిపించిందంటే మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకోండి. కొద్దిగానే వేసుకోండి, జాస్తి అయిపోతే మళ్ళీ వేసుకోలేం కదా. ఏ వంటకైనా అంతే, ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలా, మళ్ళీ సరిపడకపోతే వేసుకోవచ్చు. ఎక్కువైతే ఏం చేయలేం కదా, తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు. చూసారా, మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కొద్దిగా క్రాక్ వస్తుంది కాబట్టి ఇంకొద్దిగా వేరుశనగలు పౌడర్ వేసుకుందాం. అలా చూడండి, మీకు కరెక్ట్గా బాల్ లాగా వచ్చిందా, కరెక్ట్గా సరిపోయినట్లు. లేదు ఎక్కడైనా కొద్దిగా క్రాక్ వస్తుంది అంటే ఇంకొద్దిగా వేరుశనగలు పౌడర్ వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, పూర్తిగా వాచ్ చేసి మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారా, ప్లేట్ పైన ఆయిల్ రాసుకొని, మన చేతికి ఆయిల్ రాసుకొని, ఇలా అన్నీ రౌండ్గా తిప్పుకొని వడల్లాగా తట్టుకుందాం. చూసారా, నేను అన్నీ తట్టి పెట్టుకున్నాను. ఎక్కడైనా ఒక్కదానికైనా ఒక క్రాక్ వచ్చిందా, కరెక్ట్గా మనం మిక్స్ చేసుకున్నామంటే క్రాక్లు అనేవి రావు. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ వీడియో కూడా మన షార్ట్ వీడియోస్లో ఉండాది, చూడొచ్చు ఎవరికైనా కావాలంటే. చూసారా, నూనె బాగా కాగింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటే వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది సగ్గుబియ్యం. అందరూ ట్రై చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా వాచ్ చేయండి. చూసారా, కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి, ముందుగా టర్న్ చేయకూడదు, విరిగిపోతాయి. చూసారా, ఇంత కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి.
ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. రెడీ అయిపోయింది చూసారా. థ్యాంక్ యూ సో మచ్.